శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆదిత్య హృదయంలో ఉన్న శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. ఆదిత్య హృదయంలో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముని వద్దకు వచ్చుట గురించి, 3 నుండి 5 శ్లోకాలు ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత గురించి చెప్పబడింది. 6 నుండి 15 శ్లోకాలు సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మస్వరూపమని, బాహ్య రూపము అంతఃస్వరూపము ఒకటే అని చెప్పబడింది. 16 నుండి 20 శ్లోకాలు మంత్రజపం గురించి, 21 నుండి 24 శ్లోకాలు సూర్యుడి గురించి శ్లోక మంత్రాలు, 25 నుండి 30 శ్లోకాలు పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయవలసిన విధానం, సూర్యభగవానుడు శ్రీరామునికి విజయం లభించేట్లు ఆశీర్వదించడం గురించి ఉంటాయి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉండెను. దైవతైస్య సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వశ్చ సమరే విజయిష్యసి. ఓ రామా, మహాబాహో, నాయనా, సనాతనము మిగులు గోప్యము అయిన ఈ స్తోత్రమును గురించి తెలిపెదను, వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయం సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం. ఆదిత్య హృదయం అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును, ఆదివ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యకము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు కలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు, తేజోరాశి, తన కిరణములచే లోకములకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితరో వసవ సాధ్య హ్యస్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణః ఋతుకర్త ప్రభాకరః. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నీయూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్య సవితా సూర్య ఖగఃపూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేత దివాకరః. ఆదిత్యుడు జగత్సృష్టికి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరితస్వ సహస్రాచి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మతన శంభు
త్వష్ట మార్తాండ అంశుమాన్. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడు, అసంఖ్యాకములైన కిరణములు కలవాడు, సప్త అని పేరుగల రథాశ్వము కలవాడు, రథమునకు 7 గుర్రములు కలవాడు, తేజోనిదానములైన కిరణములు కలవాడు, చీకట్లను పారద్రోలువాడు, సుఖములను గూర్చువాడు, సర్వసంహారకుడు, జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించడివాడు, నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో దితే పుత్ర శంఖశిశిర నాశనః. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు, తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తప్పింపజేయువాడు, దివ్యములైన వెలుగులను గూర్చువాడు, సకల లోకములకు స్తుతిపాత్రుడు, దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు, అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు, సాయంకాలమున స్వయముగా శాంతించువాడు, మంచును తొలగించువాడు. వ్యోమనాథస్తమోభేది ఋగ్యజుస్సామ పారగః ఘనవృష్టిరపామిత్రో వింధ్యవీతి ప్లవంగమః. ఆకాశమునకు అధిపతి అయినవాడు, రాహువును ఛేదించు లక్షణము గలవాడు, పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమునను అలరారుచుండెడివాడు, ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు, అందువలననే జలములను వర్షింపచేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతి వేగముగా సంచరించువాడు. ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవః. వేడిని కలిగియుండువాడు, వృత్తాకారమైన బింబము కలవాడు, విరోధులను రూపుమాపువాడు, ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు, మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తప్పింపజేయుచుండువాడు, వ్యాకరణాది సమస్త శాస్త్రములయందును పండితుడు, విశ్వమును నిర్వహించువాడు, గొప్ప తేజస్సు గలవాడు, సకల ప్రాణులయందును అనురక్తి కలిగియుండువాడు, సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు, విశ్వస్థితికి హేతువు, అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు కలవాడు, 12 రూపములతో వెలసిల్లువాడు, ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును వెలసిల్లుచుండువాడవు, గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు, శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడవు, వేల కొలది కిరణములు గలవాడవు, అదితిపుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు, ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు, శీఘ్రముగా ప్రయాణించువాడవు, పద్మములను వికసింపజేయువాడవు, జగత్ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు, దివ్య తేజస్ సంపన్నుడవు, కాంతికి నిధి అయిన వాడవు, ప్రళయకాలమున లయకారకుడవు, అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపువాడవు, జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు, నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు, పరమాత్మ స్వరూపుడవు, కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్ముచు సమస్త జ్యోతులకు అధిపతివైన నీకు
నమస్కారము. తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నెగలవాడవు, ఆహుతులను గ్రహించువాడవు, సర్వ జగత్కర్తవు, తమస్సులను పారద్రోలువాడవు, ప్రకాశస్వరూపుడవు, జగత్తున జరిగిడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు గనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునర్చును, పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తప్పింపజేయును, వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును, వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే ఉండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు, లోకములో జరిగేడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. ఏన మాపత్సు కృచ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ. రఘురామ, ఆపదల యందును, కష్టముల యందును, దుర్గమ మార్గముల యందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశము ఉండదు. పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయం పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణంత్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం. మహాబాహో రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పిదప ముమ్మారు ఆచమించి శుచి అయి సూర్యభగవానుని జూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతావధే తస్యద్రుతో భవత్. మిక్కిలి సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యను. అతరవిరవదన్ నిరీక్ష రామం ముదితమనా పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని చూచి రామా త్వరపడుము అని పలికెను. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే సప్తోత్తర శతతమ సర్గః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.